ఏకపక్షంగా వస్తుందనుకున్న నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి చాలా గట్టి దెబ్బే తగులుతోంది. కేవలం 2 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. ఓకే, ఒకసారి హైదరాబాద్ కు వద్దాం. హైదరాబాద్ లో బ్రేకింగ్ ఉందా? హైదరాబాద్ కి సంబంధించి హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఓవైసీ లీడ్ లో ఉన్నారు. ఓవైసీకి 1,30,380 ఓట్లు పోలయ్యాయి. అండ్ కెన్ యూ ఇమాజిన్ మాధవీలతకి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి? 1,00,000 పైనే వచ్చాయి ఆల్రెడీ ఇప్పటికే. నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవ్వకు, ఎందుకంటే నా దగ్గర నేను డేటా పెట్టుకొని వచ్చాను. ముందుగా రీసెర్చ్ వర్క్ చేసుకొని మొత్తం డేటా పెట్టుకొని వచ్చాను. భారతీయ జనతా పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో 2019లో ఇక్కడ 2,35,000 ఓట్లు వచ్చినాయి. డాక్టర్ భగవంతరావు పోటీ చేశారు. 2,35,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి మాధవీలతకి 1,00,000 ఓట్లు వస్తే పెద్ద గొప్ప కాదు, గెలవగలిగితే గొప్ప. భారతీయ జనతా పార్టీ ఓల్డ్ సిటీలో అంటే హైదరాబాద్ నియోజకవర్గంలో బాగా పెర్ఫామ్ చేసింది 1999లో. బద్దం బాలరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఆ సందర్భంలో అత్యధికంగా 30% ఓటు బ్యాంక్ వచ్చింది, 3,87,000 ఓట్లు. కానీ గెలవలేదు, కానీ బలంగా ఓట్లు వచ్చింది 3,87,000. మాధవీలత ఈసారి బాణాలు వేశారు, యాక్షన్ చేశారు. భారతీయ జనతా పార్టీ హైప్ ఇచ్చింది. నరేంద్ర మోడీ బాగా క్యాంపెయిన్ చేశారు, అమిత్ షా వచ్చారు. అనూహ్యంగా మాధవీలత ఒక్కసారిగా హైదరాబాద్ నియోజకవర్గంలో ఒక హైప్ అయితే వచ్చింది. మాధవీలత వల్ల ఓవైసీ చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. క్యాంపెయిన్లో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అది అనివార్యంగా ఓవైసీనే ఈ నియోజకవర్గాన్ని గెలుస్తారు. కానీ ఓవైసీ మెజారిటీ మాధవీలత తగ్గించగలుగుతుందా లేదా అనేది ఇప్పుడు అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అయితే మాధవీలత ప్రస్తుతానికి వచ్చిన 1,00,000 ఓట్లు ఈ పెరుగుతాయా, ఈ 2 లక్షల వరకు ఆగుతుందా, గతంలో బద్దం బాలరెడ్డికి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ వస్తాయా లేదా అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ మాధవీలత గట్టిగానే పోటీ ఇచ్చారనేది నెంబర్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, మీరేం చెప్తారు చక్రపాణి గారు? హైదరాబాద్ని మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక స్పెసిఫిక్ ఫోకస్ తోటి పెట్టినారు. హైదరాబాద్ చుట్టూ మీరు గమనించండి, హైదరాబాద్ని ఎందుకు హైప్ చేసినారు, ఎందుకు ఒక పర్ఫార్మెన్స్ ఉన్న ఒక స్టార్ టైప్ ఆఫ్ క్యాండిడేట్ పెట్టినారు, ఎందుకు మోడీ ఆమెనంతా ఇది చేసినారు, ఎందుకు ఆమెను నేషనల్ డిబేట్స్లోకి తీసుకొచ్చినారని అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 5-4 కాన్స్టిట్యున్సీల మీద హైదరాబాద్ ఇంపాక్ట్ ఉంది. హైదరాబాద్ ఇది సెంటర్. మీరు గమనించండి, హైదరాబాద్ పక్కనే చేవెళ్ళ ఉంది, చేవెళ్ళ ఉంది, ఇటు పక్కన మల్కాజ్గిరి ఉంది, సికింద్రాబాద్ ఉంది, ఈవెన్ కొంతవరకు నల్గొండ మీద కూడా కొంత దాని పరిధి ఉండే అటువంటి. సో దీన్ని పెట్టుకొని రెగ్యులర్ సార్ ఒకసారి మీరు హైదరాబాద్ ప్రొఫైల్ చూస్తే, హైదరాబాద్ క్యాండిడేట్ చూస్తే, ఒకప్పుడు వెంకయ్య నాయుడు గారు పోటీ చేసినారు హైదరాబాద్ నుంచి, బద్దం బాలరెడ్డి గారు పోటీ చేసినారు. అప్పుడు భగవంతరావు ఎంపీటీ వైపు నుంచి ఎంఐఎం కి గట్టి థ్రెట్ ఉంది. కానీ ఇప్పుడు ఒకటే మైనారిటీలు రిప్రజెంట్ చేసేటువంటి పార్టీగా ప్రొజెక్ట్ అవడంతో ఓట్లది కన్సాలిడేట్ అవుతున్నాయి. దాన్ని బ్రేక్ చేయాలని చెప్పి ప్రయత్నించింది, కానీ వర్కౌట్ అవ్వలేదు అని ఇప్పుడు మనకి నెంబర్ పెట్టి కనబడుతుంది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంబీటీ ఫ్యామిలీకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈసారి వాళ్ళు పోటీ చేయకుండా డ్రాప్ అయినారు. అవును, కాంగ్రెస్ ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసింది అనుకోండి. కాంగ్రెస్ హైదరాబాద్ లో ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసి వాళ్ళకి ఎంఐఎం కప్పు చెప్పారు. అంటే కాంగ్రెస్ హైదరాబాద్ లో మొత్తంగానే లేదు కదా ఆల్మోస్ట్. అయితే మనకి ఆ ట్రెండ్ కనుక చూసినట్టయితే ఒక లోకల్ కాంగ్రెస్ కనుక సీరియస్ గా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా మాధవీలతకి అడ్వాంటేజ్ మెజారిటీ వచ్చింది. అంటే కాంగ్రెస్ కనుక ఒక వాళ్ళ దగ్గర ఉన్న లోకల్ హిందూ క్యాండిడేట్ ని పెట్టి ఉంటే